హాయ్ అండి, వెల్కమ్ టు వడ్డీ వ్లాగ్స్. వీకెండ్ వచ్చేసిందని మేము అలంకృత రిసార్ట్కి వెళ్ళాము. ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్కు శివార్లో షామీర్పేట్ దగ్గరలో ఉంటుంది. ఇది షామీర్పేట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందు ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. మాకు 12 గంటలకి రూమ్ అలాట్ చేశారు. మేము 11:30 వరకే వచ్చి ఉన్నాము. సో హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్దాము అనేసి అక్కడ బయట వ్యూను క్యాప్చర్ చేసాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఏమున్నాయి అనేసి స్క్రీన్ పైన చూపిస్తున్నారు. ఇది కూడా ఎంట్రన్స్లోనే ఉందండి. లోపలికి వచ్చాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో వెహికల్ అనేది మన రిసార్ట్ వాళ్ళే అరేంజ్ చేశారు. మనకి అలాట్ చేసిన రూమ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని. దారిలో మనకి అక్కడ ప్లేసెస్ గురించి మనకు గైడ్ చేసి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సో అది ఇక్కడ మొత్తం కంప్లీట్గా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. లోపలికి వచ్చాక అసలు ఎంత మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది అంటే మనం ఆ పొల్యూషన్ మధ్యలో ఉండి ఉండి ఒక్కసారి ఇక్కడికి రావడంతో మన మైండ్ చాలా రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ విల్లాస్ ఉంటాయి. ఎకానమీ, డీలక్స్, ప్లాటినం, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. మన ప్యాకేజ్ని బట్టి మనము అలాట్ చేసుకోవచ్చు. సో మేము ఎకానమీ రూమ్స్ అలాట్ తీసుకున్నాము. సో అది ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది లోపల వ్యూ. లోపలికి వెళ్ళాక కొంచెం డార్క్ ఉంది, ఎక్కువ అంటే అంత నీట్గా వీడియో అయితే రాలేదు, క్యాప్చర్ చేయలేకపోయాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. లోపలికి వచ్చాక ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఇక్కడికి వచ్చాక ఎంత మొత్తం పాతకాలం రాజుల కాలంలో ప్లేస్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. మొత్తం వుడ్ ఫర్నిచర్ ఉంటాయి, చెట్లు, మొత్తం ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది మనకి. చూడండి, అసలు ఈ కాలం ఇవి కాదు చక్కని చాలామందికి ఈ రోజుల్లో కూడా ఇవి ఇష్టపడుతున్నారు. అందుకనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వాళ్ళు అలా పెట్టారేమో. ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి అండ్ లిఫ్ట్ కూడా ఉంది. మన ఇష్టం ఏదంటే అది యూజ్ చేసుకోవచ్చు. అది సెకండ్ ఫ్లోర్. మేము అక్కడ కనిపించే రూమ్ అలా తీసుకున్నాము. సో ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. ఇక్కడ పైకి వచ్చాక ఇది సెకండ్ ఫ్లోర్ వ్యూ. ఇక్కడ కొంచెం బయట వెళ్తురు కనిపిస్తుంది, అందుకే వీడియో బాగా కనిపిస్తుంది. సో ఇది బయట బాల్కనీ ఏరియా. టీ తాగుతూ అలా ప్రశాంతమైన వాతావరణంలో మన టైంపాస్ చేయడం కోసం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి చూడండి. అక్కడ నుంచి మనకి బయట వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఒక్కసారి మనం ఇక్కడికి రావచ్చు, మనం ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇది గేమ్స్ ఆడుకోవడానికి మేము వెళ్ళొచ్చాక మాకు అర్థమైంది ఏంటంటే, గేమ్స్ ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది రైట్ ప్లేస్ కాదు. ఇక్కడ ఎక్కువ గేమ్స్ లాంటివి ఏమీ లేవు. ఉన్నవి కూడా ఎక్కువ వరకు పే చేసే లాంటి గేమ్సే ఉన్నవి, అంటే ప్యాకేజ్లో ఏం లేవు. అందుకే అది మాత్రం గేమ్స్ అంటే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది నేను ప్రిఫర్ చేయను. ఇంకా మేము కాసేపు అయ్యాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ 2 o'clock బయట వ్యూ ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఇదే అండి బయట వ్యూ. మేము వెళ్ళింది ఫ్రైడే, సో కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ సాటర్డే సండేస్ వస్తారంట. ఇక్కడ కనిపించేవి విల్లాస్. లెఫ్ట్ కనిపించేది కెఫ్టేరియా ఏరియా. ఇక్కడ ప్లాటినం, డీలక్స్ విల్లాస్ ఇండివిజువల్గా ఉంటాయి, కానీ ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉంటుంది.
ఇందులో స్పా ఒకటి ఫ్రీ ఉంది, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒకటి ఈ రూమ్స్ వాళ్ళందరికీ ఫ్రీ పూల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి పెయిడ్ పూల్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు పూల్ ఎక్కడ ఉందో. ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. ఈ రైట్ సైడ్లో కనిపించేది పూల్. ఇది రూమ్స్ వాళ్ళకి అలాట్ చేసింది, కానీ చాలా లోతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళాక బాగా భయం వేసినట్టు అనిపించింది కొంచెం, సో అందుకు వెళ్ళలేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో డోర్ కనిపించింది కదా, ఆ లోపలికి మనకి ఇంకో పూల్ ఉంటుంది, కానీ అది 1 అవర్కి 100 రూపీస్ ఏమో పే చేయాలి. సో పే చేసి మేము వెళ్ళాము. ఇంకా ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ. స్పా ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది, బట్ అది ప్యాకేజ్లో మాత్రం ఫ్రీ వచ్చింది స్పా ఒకటి. ఇండోర్ గేమ్స్కి సపరేట్ ఛార్జెస్ 500 రూపీస్. 1 టైం ఎంట్రీ. ఫస్ట్ టైం వెళ్ళి మనము 2.5 అవర్స్ ఏమో ఇస్తారో ఆ టైంలో మనము గేమ్స్ ఆడుకొని వచ్చేయచ్చు. ఇదే మనకు కనిపించేది ఇండోర్ గేమ్ ఏరియా. కాసేపు పూల్లో తర్వాత లోపల గేమ్స్ ఆడుకున్నాము. ఈ లోపు ఈవినింగ్ 7 అయ్యింది. ఇంకా అలా అలా సరదాగా గడిపేసాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి ఇంకా బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఆష్నా కెఫే షాప్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి. మన ప్యాకేజ్లోనే ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. చాలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇడ్లీ, వడ, దోశ, నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్, అగైన్ నూడిల్స్, కేక్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫుడ్ చాలా ఎంజాయ్ చేసాం మార్నింగ్ ఫుడ్ని మేము ఇక్కడ. ఇంకా తినేసి ఇంకా మాకు చెక్అవుట్ టైం 11 o'clock ఉందనేసి తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాము. ఇదండి మొత్తానికి మేము ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. ఒకసారి మనం ఇక్కడికి రావచ్చు ఎంజాయ్ చేయడానికి మాత్రము. ఫైనలీ వీఆర్ లీవింగ్ అలంకృత రిసార్ట్ అండి. మీరు మీ ఫ్యామిలీతో పాటు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయవచ్చు ప్లేస్ ఇది. పెద్దగా ట్రై చేయగలిగినట్టుగా ఈవెంట్స్ లేకపోతే యాక్టివిటీస్ అనుకుంటే కనుక దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. బట్ వచ్చి ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు కమ్ అండ్ రిలాక్స్ అండ్ ఇక్కడ ఏమైనా అకేషన్స్ చేయాలంటే కూడా దిస్ ఇస్ అ గుడ్ ప్లేస్. మ్యారేజెస్, బర్త్డేస్కి కూడా. సో ఇక్కడ అవుతున్నాయి, చూసాం కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఓకే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.